शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। శ్రీమాత్రే నమః. ప్రస్తుతం మనకు ద్వాదశ రాశుల్లో నవగ్రహాల్లో పెద్ద గ్రహమైనటువంటి గురుగ్రహం కానీ అలానే శనిగ్రహం, ఈ రెండు గ్రహాలు గోచార సంచార అన్న నిర్ణయాలలో ప్రముఖ పాత్రను వహిస్తాయి. కాబట్టి అందులో ప్రస్తుతం రేపు జూలై 27వ తారీఖు నుంచి గోచారంలో అంటే మీనరాశిలో రేవతి నక్షత్రంలో శని భగవానుడు వక్రగమనంలోకి జరుగుతోంది. ఇది డిసెంబర్ 11వ తారీఖు వరకు ఈ యొక్క వక్రగమన స్థితి అనేది ఉంటుంది. ఈ సంవత్సరం డిసెంబర్ 11వ తారీఖు వరకు. కాబట్టి ఈ శని వక్రగమనం అనేటువంటిది ద్వాదశ రాశుల్లో ఏ విధమైనటువంటి ఫలితాన్ని సూచిస్తుంది, శుభ అశుభ ఫలితాన్ని ఇస్తుంది అనేది మనం ముందుగా తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి ప్రధానంగా చతుర్థ స్థానంలో వక్రగమనంలో ఉండటం వల్ల సహజంగా వీరికి ద్వితీయ తృతీయాధిపతి. ప్రధానంగా చెప్పాలంటే కుటుంబీకులే ఇక్కడ చాలామంది కొంతమంది శత్రువులై మాట్లాడతారు. వాళ్ళతో ఏకీభవించలేక సమాధానం చెప్పలేక ఉంటుంది. చతుర్థ స్థానంలో ఉండటం వల్ల దీర్ఘకాలికమైనటువంటి ఎక్కువ శాతం ప్రయాణాలు ఉంటాయి. అలానే ఎక్కువగా ధనుసు రాశి వారికి ప్రధానంగా ఇక్కడ వచ్చే సమస్య ఏంటంటే గురువు గారి ఇంట్లో బుధుడు యొక్క నక్షత్రంలో ఉండటం వల్ల పూర్వకర్మ వల్ల ఎక్కువ ప్రారంధ ఇబ్బందుల్ని పొందుతూ ఉంటారు. ఆ పూర్వకర్మ ప్రభావం చేత శరీర సుఖము ఏదైతే ఉంటుందో దానిని సరైనటువంటి విధానంగా పొందలేకపోతూ ఉంటారు. విద్యా విషయంలో అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా ఇది ఉపాసన అనుగ్రహం వల్లనే. కేవలం ఉపాసన అంటే అందరికీ ఉపాసన ఉండాలని ఏం లేదు. ఎవరి తోచినటువంటి వారికి తగ్గట్టుగా రామ జపమో లేకపోతే కృష్ణ జపమో లేకపోతే ఎవరి అంటే వారు ఆ ఉపాసన అనుగ్రహ జపం వల్లనే వాళ్ళు సాధించి మళ్ళీ పూర్ణ స్థితిని పొందగలిగేటువంటి పూర్ణ వైభవాన్ని పొందేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. జీవితంలో ఎవరు మంచి ఎవరు చెడు అనేటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ శని వక్రగమనం వల్లనే అన్నీ బయటపడుతూ ఉంటాయి. అలానే మాట విషయంలో చాలా పొందికగా చాలా నిదానంగా మాట్లాడటం వల్ల అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ విషయాలలో చాలా జాగ్రత్త వహించడం వల్ల వాళ్ళ నుంచి దూరం కాకుండా ఉంటారు. లేకపోతే వారికి మధ్యలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక గృహం విషయంలో గృహంలో ఎప్పుడు స్థిరంగా కూర్చోరు. సొంత ఇల్లు ఉందంటే సొంత ఇంట్లో కూర్చోరు. బయటకు తిరగటాలు, ప్రయాణం చేయటాలు, వారికి సమస్యలు, పిల్లలకి సమస్యలను, ఇంకో సమస్యలను, ఇంకో చోట కూర్చోవడం, ఇలా ప్రయాణపు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మాతృ విషయంలో తల్లికి ఏదైనా అనారోగ్యం అనేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ తల్లి కన్నా కూడా ఆడవారైతేనేమో అత్తగారికి కొద్దిగా అనారోగ్యం ఉంటుంది, మగవారైతే వీరి అత్తగారికి అనారోగ్యం ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఎక్కువగా కనబడతాయి. కొద్దిగా తగు జాగ్రత్తగా ఉండటం మంచిది. అట్లానే ధనుసు రాశి వారికి ప్రధానంగా నాకు కనిపిస్తున్నంత వరకు ఆయన బుధుడి యొక్క నక్షత్రంలో ఉండటం వల్ల
ఈ బుధుడు ప్రధానంగా గురువు గారు అంటే బుధుడు పునర్వసు నక్షత్రంలో ప్రధానంగా ఉన్నాడు కాబట్టి ఈయనని ఎప్పుడూ కూడా దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం వల్ల అలానే ప్రతి పూర్వకర్మని యొక్క దోషాన్ని పోగొట్టుకోవడం కోసం నిత్యం వీలున్నంత వరకు కూడా అమ్మవారిని స్తుతించడం వల్ల కూడా, లేదా దక్షిణామూర్తి పారాయణ చేయడం వల్ల రోజుకి ఒక 5 సార్లు దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠిస్తూ పారాయణ చేయడం వల్ల కూడా చాలా వరకు సమస్యల నుంచి బయటపడతారు. కాబట్టి గురువుల్ని సేవించడం వల్ల కూడా ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. విశేషించి వీలున్నంత వరకు బయట పితృదేవత ఆరాధన కూడా, పితృదేవతలకి ఎప్పుడైనా కాలం వచ్చినప్పుడు పితృదేవతలకి ఏదో ఒక రూపంలో వారు తీసుకున్నటువంటి పదార్థంలోంచి ప్రతి అమావాస్య ముందు వచ్చేటువంటి చతుర్దశి మాస శివరాత్రి నాడు పితృదేవతలకు ఏదో రూపంలో ఒక బ్రాహ్మణుడికి భోజనమో లేకపోతే స్వయం పాకం లాంటిదో ఏదో ఒక రూపంలో ఇవ్వటం వల్ల కూడా వారి పుణ్యాన్ని మళ్ళీ పూర్వ కర్మల నుంచి, ఇలాంటి కర్మల నుంచి, ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం